చూసిన, నేను కూడా చూసిన. అవును, జగ్గారెడ్డి రౌడీగా మాట్లాడుతున్నాడు అని బీజేపీలో ఏదో కామెంట్ కూడా చూసిన. అవును, రౌడీలకు రౌడీనైతా, గుండగాలకు గుండగానే ఉంటా, తిట్టేటోనికి తిడతా, మంచోనికి మంచిగానే ఉంటా, చెడ్డోనికి చెడ్డగానే ఉంటా. ఎవరు నోరు జారితే నేను నోరు జారుతా, ఎవడ మర్యాద ఇచ్చి మాట్లాడితే నేను కూడా మర్యాద ఇచ్చి మాట్లాడతా. ఎస్, నువ్వు 1కి 4 సార్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అంటున్నప్పుడు బరాబర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త కౌంటర్ వేస్తారు. దాంట్లో ఇంకా అనుమానం ఏముంది దాంట్లో? కానీ నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నీ పర్సనాలిటీ నువ్వు పెద్దగా ఎందుకు ఊహించుకుంటున్నావు? నాకు తెలియదా నీ కెపాసిటీ ఏంది, నీ పర్సనాలిటీ ఏంది? అసలు కేసీఆర్ అంటే పార్టీ పెట్టకపోతే నీ పర్సనాలిటీ లేదు. మరి అట్లా అంటే కేసీఆర్ అనేవాడు టీఆర్ఎస్ పెట్టకపోతే ఈటల రాజేంద్ర ఎవరయ్యా? ఎవరతను? అచ్చా, నన్ను అంటారు అనుకో, కేసీఆర్ పార్టీ కాదు, నేను 19 ఏళ్ళకి అయినా. నేను అప్పటికి నేను 19 ఏళ్ళు అయినప్పుడు కేసీఆర్ కూడా నాకంటే పెద్దోడే. ఇంకా అప్పటికి ఆయన ఇంకేమి ఏదో ఆయన లీడర్గా ఉన్నాడు అంతే. ఇప్పుడు 19 ఏళ్ళగా కౌన్సిలర్, నాకే ఫీలింగ్ లేదు. ఎవరిదో పుణ్యమా అని చెప్పి నువ్వు లీడర్ అయ్యి నీకా ఫీలింగ్ ఎందుకే? బంద్ చేసుకో ఇప్పటికైనా. నువ్వు కౌంటర్లో మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళని తట్టుకోలేవు ఈటల రాజేందర్. నువ్వు ఒక్క పదం వాడితే మేము 10 పదాలు వాడతాము. నువ్వు ఒక్క తిట్లు తిడితే 100 తిట్లు తిడతాము. నీ వల్ల కాదు. నువ్వు కంట్రోల్ కావడమే నీకే మంచిది. నువ్వు కంట్రోల్ అయ్యి నీవు కంట్రోల్ అయితే నీ పరువు నువ్వే దక్కించుకుని అవుతావు. నువ్వు నోరు జారితే మేము 10 సార్లు నోరు జారుతాము, నీ పరువే పోతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అనుకో, మా మంత్రులు ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ మీద అంత నువ్వేదో నువ్వు పెద్ద పర్సన్ అనుకోని నువ్వు ఫీల్ కాకు అని నా సలహా. నీ పర్సనాలిటీ పెద్దదని ప్రజలు అనుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వయసు ఎంత, నీ రాజకీయ జీవితం ఎంత? నువ్వు కాంగ్రెస్ పార్టీకి మునిమన్మనివి. నువ్వు తాతకే దగ్గులు చెప్తా అంటే ఎట్లయితుంది? వయసు రీత్యా చూస్తే బీజేపీకి కూడా తాతనే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పుట్టింది 40 ఏళ్ళే కదా. ఈరోజు 136 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. ఇటు చూసినా వయసు రీత్యా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి పొంతనే లేదు. ఇక నువ్వు తాతకు దగ్గులు లేపుతాంటే ఎట్లా? కాబట్టి మనము ఎప్పుడైనా సరే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో నువ్వు ఎంపీగా ఒక ముఖ్యమంత్రిని నువ్వు అడగాల్సిన పద్ధతిలో అడిగితే అతను జవాబు చెప్తాడు. కానీ నువ్వు ఏదో కొంత లాంగ్వేజ్ చేంజ్ చేసి మాట్లాడితే మేము కూడా లాంగ్వేజ్ చేంజ్ చేసి కౌంటర్ కొడుతూనే ఉంటాము. నీ అంతటా నువ్వు ఆపుకుంటే నీకేం మర్యాద ఉంటుంది? నీ పరువు నువ్వే దక్కించుకుని అవుతావు. నేను ప్రెస్ మీట్లు పెట్టకపోయినా, నేను ఇంకో ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా గాంధీభవన్ మీడియా అడుగుతుంటారు. అడిగినప్పుడు నేను అటాక్ చేయక తప్పదు. నేను యాక్చువల్గా ఈరోజు మా నాయకురాలు మన నాయకురాలు ఇందిరాగాంధీ గారు చెప్పడానికి మీడియా ముందుకు చెప్పేసిన ఇందిరాగాంధీ ఇండియా గాంధీ అని చెప్పేసిన, యాద్ చేయించిన చెప్పుడు కాదు ఇది. దేశ ప్రజలు అనేది మళ్ళీ ఒకసారి మీడియా ద్వారా యాద్ చేయడానికి వచ్చిన. కాబట్టి మీకు కూడా కొంత బాధ కలిగింది ఇట్లా అంటున్నాడు అని అన్నప్పుడు నేను కూడా దీనికి జవాబు ఇచ్చాను. ఇది ఓకేనా? సరిపోతుందా?
చిన్న పిల్లలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు రాజేందర్. ఎవరు మాట్లాడినా ఏముంటుంది చెప్పు. నాకు నేను 19 ఏళ్ళకే కౌన్సిలర్ అయినారా నాయన, నాకేం ఎప్పుడు రా నాకు. నేను రోడ్డు మీద ఉన్నప్పుడు మీరు ఏడున్నారో కూడా తెలియదురా నాయన మీరంతా. నా సంగతి కావాలంటే కిషన్ రెడ్డి గారిని అడగండి, బండారు దత్తాత్రేయ గారిని అడగండి, వెంకయ్య నాయుడు గారిని అడగండి, ఆ ఇంద్రసేనారెడ్డి గారిని అడగండి, ఆ హైదరాబాద్లో ఉంటాడు భగవంతరావు గారు అని ఆయనని అడగండి, వైకృష్ణని అడగండి, ఆ వెంకటరెడ్డి అని ఉంటాడు అడగండి, బైసాబ్ లేడు, నరేంద్ర బైసాబ్ లేడు, వాళ్ళని అడుగుంటారా నాయన, నా చరిత్ర చెప్తారు. రాజేందర్ నువ్వు చిన్న పిల్లగాని, ఇంకా మళ్ళీ చెప్తున్నా, రాజకీయంలో బీజేపీలా నా చరిత్ర ఒకసారి వాళ్ళని ఇంతమంది పేర్లు చెప్పినా కదా, ఒక్కరిని అడుగుని వాళ్ళే మీరు చెక్ చేయండి పోయి. మనం ఎప్పుడైనా మనం మాట్లాడితే ఎదుటోడు మనం కౌంటర్ వేసేటట్టు ఉండొద్దు. నువ్వు ఒక్కరిదైతేనే 10 ఎడుతున్నా, నీకు స్ట్రాటజీ కూడా తెలియదు. ఈటల రాజేందర్కి ఎట్లా మాట్లాడో తెలియదు, ఎట్లా కౌంటర్ వేయాలో తెలియదు, ప్రతిపక్ష పాత్ర ఎట్లా పోషించాలో కూడా తెలియదు ఈటల రాజేందర్కి. బీఆర్ఎస్ అది నస ఉండే అనుకుంటా కేసీఆర్ గారికి. ఈ అమ్మ ఈడే నస్తారా అని పోయి అమ్మ పోయింది మేలని అనుకున్నాడే, పోయిందాకా పంపించేసిండట. ఆడబెట్టుకుంటారా నసగాలని, నస 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 అనుకుంటే అందుకే కేసీఆర్ బయటికి వెళ్ళగొట్టినట్టున్నాడు. మళ్ళీ చెప్తున్నా, మళ్ళా ఇక అవన్నీ వద్దు, పిల్లల చేష్టలు వద్దుగా. నేను మున్సిపల్ కౌన్సిలర్ 19 సంవత్సరాల, నా వయసు 19 సంవత్సరాలు, అండర్ ఏజ్ కింద మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచిన నేను. నా మీద నా ప్రత్యర్థి అపోజిషన్ లీడరు కోర్టులు వేసిండు. 4 సంవత్సరాల తర్వాత అండర్ ఏజ్ కింద నువ్వు కౌన్సిలర్ కాబడ్డావు, నీ కేసు కొట్టేస్తుంది, నీ కౌన్సిలర్ కొట్టేస్తున్నాను కొట్టేసింది అది. అరే నేను అండర్ ఏజ్లో కౌన్సిలర్ అయినారా నాయన మీరు నా కథలు చెప్తారు. నేను ఎంతమంది కథలు చెప్పినా, ఎంతమందిని చూసినా, ఎన్ని కత్తులు తిప్పినా, ఎన్ని కథలు చెప్పినా, అరే పిల్లల పరిష్కారం మారుతారేనా ఏమి కాదు. ఇక అది ఏంది, ఈ ఫోన్లలో కొట్టుకుంటూ కూర్చుంటారు అయిపోయా. అదేం కొట్టుకుంటారా నాయన అది. మనం ఏమన్నా ఈ పంట ఏమన్నా హైబ్రిడ్ పంటనా ఇదేమన్నా? ఇది రైతు నాగలి పట్టున్న పుట్టుకరానేరా మాది. అట్లా తప్పు మాట్లాడకు ఇటలరా అందరు. సాలుగా బంద్ చేసుకో, నీకు ఏదైనా పనులు ఉంటే సీఎంని అడుగు, చేసి పెడతాడు. దట్స్ ఆల్. అయిపోయిందా? నాకు తెలియదు, అది వదిలే. ఇక నేను ఇంతకంటే ఎక్కువ చెప్పినా కదా శేఖర్, పెద్ద పెద్ద చెప్పినా కదా, అదే ఓకేనా. థ్యాంక్ యూ. కానీ ఒకటైతే ఒకటి నిజమేంది, ఇందిరాగాంధీ ఇండియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయనమ్మ, ఆ కుటుంబం చరిత్ర. ఇది చరిత్ర, ఇది చరిత్రనే. ఈ చరిత్ర, ఇలాంటి నిర్ణయాలు, ఈ చరిత్ర ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేయలేరు. చరిత్ర చరిత్రనే. మొన్న కళ్ళు చేసిన పిల్లలకు తెలవక ఏదో మాట్లాడుతుంటారు, మొన్న పుట్టిన పిల్లలు ఏదో మాట్లాడుతుంటారు, కానీ చరిత్రని ఎవరు మాయలేరు. ఓకే, థ్యాంక్ యూ. రైట్. అందుకే అన్న కదా.